వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల గ్రామస్తులు భరించలేని కంపులో మగ్గిపోతున్నారు. తీవ్ర స్థాయిలో వెలువడుతున్న దుర్వాసనతో ఊపిరి పీల్చుకోవటమే కష్టంగా మారి ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనంతటికీ కారణం ఆ గ్రామ శివారులో ఉన్న మరియా ఫీడ్ కంపెనీ కోళ్ల దానా తయారీ కోసం లారీల కొద్ది జంతువుల కళేబరాలు తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. అంతేకాదు కోళ్ల దానా ముసుగులో జంతు కళేబరాలను మరిగించి నూనె, డాల్డా వంటివి తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీ చుట్టుపక్కల కిలోమీటర్ల వరకు దుర్వాసన వ్యాపిస్తుంది. ఎంతగా అంటే గ్రామంలోని ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పశువులు కూడా పనిచేయకుండా పారిపోయే స్థాయిలో కంపు వ్యాపిస్తుంది. రోజు లారీల కొద్దీ జంతు కళేబరాలు తీసుకొస్తూ పక్కనే ఉన్న అడవి ప్రాంతం నుంచి కలప తీసుకొచ్చి మండిస్తున్నారు. ప్రమాదకర రీతిలో నూనె, డాల్డా వంటివి తయారు చేస్తున్నారు. వాటిని కూడా ఆ గ్రామంలో నుంచే తరలిస్తున్నారు. వాటిని తరలించే క్రమంలో రోడ్డు వెంట నూనె కారుతుందని, దాని నుంచి కూడా విపరీతమైన దుర్వాసన వెలువడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో విసిగిపోవడంతో పాటు పర్యావరణం పాడవుతుంటే తట్టుకోలేక కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం మరియా ఫీడ్ కంపెనీకి వస్తున్న జంతు కళేబరాల వాహనాలను గ్రామస్తులు కాపుకాసి అడ్డుకున్నారు. ఆ తర్వాత వాటిని నేరుగా గ్రామంలోని శివాజీ చౌరస్తాకు తీసుకొచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మా జీవితాలు ఇంత కప్పులో మగ్గిపోతున్నాయి, కలెక్టర్ వస్తే తప్ప నిరసన విరమించేది లేదంటూ గ్రామస్తులు గట్టిగా తేల్చి చెప్పారు. కంపెనీ యజమానులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, ఆ కంపెనీ వల్ల తాము ఎంతగా ఇబ్బంది పడుతున్నామో అటు అధికారులకు కూడా గోడు వెళ్ళబోసుకున్నామని, అయినా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిత్యం ఈ దుర్వాసనతో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ప్రజల జీవనం దుర్భరంగా మారిందని వాళ్ళు వాపోతున్నారు. తీసుకొని అది మరియా ఫీడ్స్ కాదు, బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజ్ ఉన్నదో, ఈ దూళ్ళది కానీ, బల్లది కానీ, ఆవులది కానీ, ఆ వేస్టేజీ అది పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారుకుంటూ పోతున్నది. ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది, మరియా ఫీడ్స్కు ఆ ఆయిల్ అనేది పోతున్నది. రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది. అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కోళ్ళ కంపెనీ ఉన్నది. ఆ చుట్టుముట్టు ప్రాంతం అంతా పశువులు ఆ వ్యవసాయాలు నాగలి కానీ, గుంటు కానీ కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి, అవి ఉరుకుతున్నాయి. పిల్లలు, పెద్ద మనుషులు, అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారూర్ కానీ, వికారాబాద్ కానీ పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. इशू नहीं है, ये जो है ना जानवर है वहाँ से जो है ना पूरा एनवायरमेंट खराब हो रहा। पानी वहाँ से अंदर जाके एक तालाब में जा रहा, तालाब में जाके वो पानी पी रहे, वो मच्छियाँ मर जा रहे, जानवर मर जा रहे, सब मर जा रहे। वो एक प्लेसमेंट और एक क्या है बोले तो आसपास में जो भी जंगलात है ना, उसकी लकड़ी कतर के लाके कच्ची लकड़ी का इस्तेमाल कर रहे जलाने के लिए। ये जला के क्या कर रहे हैं उन लोग, हड्डियों को जला के एक वो निकाल रहे, ऑयल निकाल रहे, उसका डॉल्डा निकाल रहे, वो निकाल के फिर क्या कर रहे हैं वो लोग, फिर दूसरे ऑयल में मिक्स करके बेच रहे। सीधा ये है कि हम लोग उससे नुकसान हमारा छोड़ा। हम लोग ये चाह रहे कि कंपनी बंद हो जाए। అధికారులు వస్తున్నారు, పొల్యూషన్ బోర్డు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు, కాదు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి వాసన రాకొచ్చిందని క్లీన్ చిట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఎటువంటి క్లీన్ చిట్ ఇచ్చి चला लो बोल के बोल रहे। हम लोग क्या चाह रहे बोले तो पोल्यूशन डिपार्टमेंट आंदो, पोल्यूशन डिपार्टमेंट आए बाद उन लोग उनके सामने लाइव है, यहाँ पे 5-6 गाड़ियाँ हैं, 5-6 गाड़ियाँ हम लोग पकड़े हुए हैं। उन लोग आके देखेंगे, वो सैंपल लेके जान दे, फिर जाके बोलेंगे कि अब सही है, वो आ रही नहीं आ रही बोल के जब क्लैरिफिकेशन मिलता हमारे को। हम लोग ये चाह रहे कि ऐसी कंपनी जो कि इसके पास परमिशन है नहीं, ना ग्राम पंचायत से परमिशन, ना कहाँ से भी परमिशन नहीं है, इलीगल रन कर रहा कंपनी है, जो भी कर रहा इलीगल रन कर रहा। और जिससे बहुत ज़्यादा डिसीज़ है, किडनी फेलियर के पेशेंट्स हमारे पास नए बोले तो 5-6 पेशेंट्स है, लंग्स ब्रेक होके मर गए वाले 2-3 लोग आए।
लोगों को अब समझ में आ रहा कि अरे वाकई में ये कंपनी गलीज है बोल के अब समझ में आ रहा, इसलिए इतने लोग आए। हम लोग ये चाह रहे कि ये कंपनी यहाँ से बंद हो जाए। और पोल्यूशन वाले आ रहे आके बोल रहे खाली ठीक है हम लोग सीज करते बोलते सीज कर रहे, लेकिन थोड़े 2 मंथ्स 3 मंथ्स के लिए सीज कर रहे। हम लोग पूरे गाँव वाले ये चाह रहे कि ये परमानेंटली ये सीज होना बोल के ये चाह रहे हम लोग। వికారాబాద్ జిల్లా దోర్నాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 113, 114లో మారియా ఫీడ్ అనే కంపెనీ, బుక్కల కంపెనీ మారియా ఫీడ్ అనే పేరుతోని 2014 నుంచి అది ఇక్కడ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇక్కడ బుక్కల పశు వ్యర్థాల ద్వారా దాని కంపెనీ ద్వారా తెచ్చి పశు వ్యర్థాలను తీసుకొచ్చి కంపెనీలో తీసుకొచ్చి దాని ద్వారా నూనె డాల్డాకు సంబంధించిన వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. దాని ద్వారా విపరీతమైన దుర్వాసన గ్రామ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ విషయం నిమిత్తం ప్రతి కలెక్టర్ గారికి, ప్రతి ఎంఆర్ఓ గారికి మేము ఇది వరకు చాలా సార్లు విన్నవించుకున్నాం, ధర్నాలు చేసినాం. ప్రతిసారి మాకు ఒకటే ఆన్సర్ వస్తుంది, సీజ్ చేస్తాం. పొల్యూషన్ డిపార్ట్మెంట్ వస్తుంది, వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తుర్రు. ఒకవేళ దాన్ని బంద్ చేసినా ఒక 2 నెలలు బంద్ చేస్తారు, మళ్ళీ యథావిధిగా అది నడుస్తుంది. ఈసారి ఎక్కువ మొత్తంలో వాహనాలు రావడం, విపరీతమైన దుర్వాసన మాకు దోర్నాల్ గ్రామానికి మరి చుట్టుపక్కల గ్రామాలకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆ బొక్కల వాహనాలను గ్రామస్తులు దోర్నాల్ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు గ్రామస్తులు కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా పరిష్కరించాలి దీన్ని శాశ్వతంగా ఇలాంటి కంపెనీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కంపెనీని శాశ్వతంగా బంద్ చేసే వరకు, శాశ్వతంగా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కారం జరిగేంత వరకు ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తి లేదు. దీనికి అందరూ శాంతియుతంగా, పోలీస్ వ్యవస్థకు శాంతియుతంగా మేము సహకరిస్తాము. మీరు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించదని సవినయంగా మీకు కోరుకుంటా ఉన్నాము. మాకు అన్ని విధాలు మీరు సపోర్ట్ చేయండి, మేము అన్ని విధాలు మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఇప్పటి వరకు మమ్మల్ని కన్విన్స్ చేసే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. మా సైడ్ కూడా తీసుకోండి, మీరు అవతల వ్యక్తిని కూడా పిలిపించండి, ఏం జరుగుతుంది మీరు కూడా లైవ్ లో చూడండి అని మేము మనవి చేస్తున్నాము. పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. 1 సంవత్సరం బంద్ పెట్టి అందరూ ఏకంగా అయ్యి ఇక బంద్ పెట్టారంట మేము అనుకున్నాక బంద్ పెట్టలేదు. మళ్ళీ సంవత్సరానికి చాలు చేసిండ్రు. అదే నడుస్తున్నది, పోతానున్నది వస్తానున్నది. ఇక ఇప్పటికీ అందులో 10-12 లారీలు ఉన్నాయి. దాన్ని భరింపలేక మేము అందరం వచ్చిపోతాం. ఆ విధంగా అది మూత వాడాలి. సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం కలెక్టర్ వచ్చి ఈ కంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు కదిలేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు గ్రామానికి వచ్చి కంపెనీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దోర్నాల్ విలేజ్లో ఈ మారియా సీడ్స్ ఇలా ఈ జంతు కలబరాలు తీసుకోపోయేసి దానివల్ల చాలా పొల్యూషన్, స్మెల్ రావడం అని జరుగుతుందని గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ గ్రామస్తులు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఇవాళ నైట్ 2 డీసీఎంలు పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకున్న పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎక్కడ తీసుకోపోవాలో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత చట్టపరంగా ఏమైతే చర్య తీసుకోవడం జరిగింది. గ్రామస్తుల డిమాండ్ ఏంటంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ ఎక్కువ ఉంది కాబట్టి సీజ్ చేయమని అడుగుతున్నారు. ఇటు విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొద్దిగా సమయంలో రావచ్చు, వచ్చినాక వాళ్ళు చట్టపరంగా ఏ విధంగా చర్య తీసుకోబడదు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏమైనా డీవియేట్ చేస్తున్న నామ్స్ ఉంటే తప్పకుండా డీవియేషన్ చేయడం కానీ ఏమైనా పర్మిషన్స్ లేకుండా కానీ ఏమైనా నడిపిస్తుంటే కానీ చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చాలా రోజుల నుంచి కూడా నడుస్తుందనే సమాచారం వాళ్ళంటూ చాలా రోజులు నడుస్తుంది. కానీ మాకు నిన్న నోటీసులు రావడం వల్లనే కొన్ని డీసీఎం గ్రామస్తులు ఇవ్వదు కలిసి 2 డీసీఎంలు ఆపిందని తెలిసింది. ఇదే విషయంలో స్థానిక తహసీల్దార్ గారు, డిఎస్పీ గారు, నేను కూడా ఉదయం నుంచి ఉన్నాము. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా రిసాల్వ్ చేస్తాం. మీ దృష్టికి ఇప్పుడే వచ్చిందా సార్? గతంలో కూడా వచ్చింది? నా దృష్టికి గతంలో రాలేదు, ఇప్పుడే వచ్చింది. లోకల్గా ఉన్నప్పుడు స్థానికంగా గతంలో సిఐ గారికి చెప్పడం జరిగింది, ఎస్హెచ్ఓ గారికి. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు నోటీస్ చేసి మాకు ఇంటిమేట్ చేశారు. మరి ఆ అధికారులు ఎప్పటిలాగే తాత్కాలిక పరిష్కారం చూపించి చేతులు దులుపుకుంటారా?
లేదా శాశ్వత పరిష్కారం చూపి ప్రజలను ఆదుకుంటారా వేచి చూడాల్సి ఉంది.